యామిని కావ్య వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం నేరుగా కావ్య దగ్గరికి వెళ్ళి, "ఎల్లుండి నాకు మా బావ రామ్‌కి పెళ్లి జరగబోతుంది. మీరు తప్పకుండా రావాలి కళావతి గారు" అని చెప్పేసైతే అంటూ అక్కడ ఉన్న బొట్టుని తీసుకొని మరీ నుదుటి మీద పెట్టి పిలుస్తూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి యామిని వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం, "ఖచ్చితంగా రావాలి. మిమ్మల్ని మరీ ఎందుకు పిలుస్తున్నానో మీకు అర్థమవుతుంది కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య, సరే నేను ఖచ్చితంగా వస్తాను. నేను ఒక్కరిదాన్నే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు మీ పెళ్ళికి తప్పకుండా అని చెప్పేసైతే మాట ఇస్తూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సుభాష్ మాత్రం, "అదేంటమ్మా నువ్వు అలా మాట ఇచ్చేసావు, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు" అని చెప్పేసైతే కావ్యని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం, "నీకు అర్థం కాలేదా సుభాష్? మనందరినీ ఖచ్చితంగా తీసుకొని వెళ్తుంది ఆ పెళ్ళికి అని అంటే ఏదో చెయ్యబోతుందనే కదా అర్థం. నాకు మనవరాలి మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఆ పెళ్ళిని ఎలాగైనా సరే చెడగొడుతుందన్న నమ్మకం అయితే నాకుంది. ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపగలదు కావ్య. ఆ నమ్మకం నాకు ఉంది కాబట్టే మనందరం కలిసి ఆ పెళ్ళికి వెళ్దాం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి, "అవునమ్మా కావ్య, నిజంగానే ఈ పెళ్ళిని నువ్వు ఆపగలవా" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో రుద్రాణి మాత్రం, "ఏంటి కావ్య ఏం చెయ్యబోతుంది? ఖచ్చితంగా నేను తెలుసుకోవాలి" అని చెప్పేసైతే అనుకుంటూ కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం, ఎలాగైనా సరే ఆ పెళ్ళిని చెడగొట్టాలి, మా ఆయన్ని నా దగ్గరికి నేను తీసుకొని రావాలి అని చెప్పేసైతే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.